మేము గోదావరిలో అండి. ఆనందం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము. ఏదైనా అప్పటికప్పుడే తీర్చేసుకుంటామండి. కానీ ఒకటండి, ప్రేమ అయితే ఎక్కువ చూపిస్తాం. నా ప్రేమ కథ అంటారా? ఇక్కడ రాసేదాన్ని చూడండి. ఈడేంట్రా బాబు పేజీల్లో రాసుకున్నాడు అనుకుంటున్నారా? నా ప్రేమ కథ దాంట్లోనే ఉందండి. అదే నా ప్రేమ. రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఏదో ఖాళీగా ఉన్న సమయంలో అలా పైకి వచ్చి నాకు నచ్చిన స్టోరీలు నేను రాస్తాను. మీరు నన్ను తప్పుగా అనుకోకండి, నాకు రాయడం అంటే చాలా ఇష్టమండి. కానీ అనవసరమైనవి కూడా రాస్తాను. రాయడం అంటే అది ఇది రాసేయడం కాదండి, నాకు నచ్చింది, నాకు అనిపించింది రాస్తూ ఉంటానండి. దాన్నే స్టోరీ అంటారండి. నాకు ఒక 5 ఏళ్ళు ఉండొచ్చండి. అప్పుడు నేను పట్టుకున్నానంటండి పెన్ను, అప్పటి నుంచి ఇప్పటి వరకు వదలలేదంటండి. ఎంత పిచ్చి పట్టేసింది నాకు. నేను చూడండి యుద్ధం చేసేస్తున్నాను పేపర్ పెన్ను పట్టుకొని. కానండి ఏ మాటగా మాట అండి, రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మరి మనం అయితే స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదామండి. షిట్ పేపర్ వేస్ట్ అయిపోయిందే. పర్లేదు, ఇంకో పేపర్ తీద్దాం. వచ్చా ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం అర్థం కావట్లేదు. అవు హీరోయిన్ని చంపేద్దాం. వద్దు బాగోదు, ఫ్లాప్ అయిపోద్ది ఫిలిం. లేకపోతే హీరోని చంపేద్దాం. హీరో చచ్చిపోతే ఇంక సినిమా ఏముంటుంది? వీళ్ళిద్దరిని చంపకుండా ఎవరిని చంపుదాం? హీరోయిన్ డాడ్ని వద్దులే, కేసు అయి పడుతుంది. ఎవరిని చంపితే బాగుంటుంది? ఫిలింలో ఎవరో ఒకరు చనిపోవాలి. వద్దులే, మళ్ళీ బుక్ వేస్ట్ అయిపోద్ది. బాగా ఆలోచించాలా, దేన్ని చంపితే బాగుంటుంది? అక్కడ ఏదో ఉంది. అక్కడ ఏముంది? వింత పక్షి చనిపోతున్నప్పుడు హీరో కాపాడితే ఇంప్రెస్ అవుతుంది హీరోయిన్. ఓకే, ఇలా రాసిన తర్వాత ఆగు, వాళ్ళిద్దరు ఎలా కలిస్తే బాగుంటుంది? ఈ పక్షి వద్దులే, ఇలా కాదు. కానీ వీళ్ళిద్దరు కలయిక ఎలా ఉండాలంటే, బస్ జర్నీలో బాగుంటుందా, లేకపోతే లిఫ్ట్ అడిగితే హీరో లిఫ్ట్ ఇచ్చి హీరోయిన్ ఫ్రెండ్ అవుతే? వద్దులే, ఈ పక్షి వల్ల అయితే అవ్వదు. నెక్స్ట్ ఏంటి? ఆగు, ఏది చేయాలని అవ్వట్లేదు. వాళ్ళిద్దరిని ఎలా కలపాలి? హీరో హీరోయిన్ని వాళ్ళిద్దరిని కలిసేలాగా ఒక మంచి లైన్ ఉంటే బాగుంటుంది. ఎలాగా? ఆగు, ఇదేంటి? మనం ఇలా ట్రై చేస్తే ఓకే, ఇది బాగుంటుంది, ఇది రాస్తాను. కోసం అంతే, అయిపోయింది. మొత్తానికైతే సాధించాను. అమ్మయ్య, మొత్తానికి డైలాగ్ కంప్లీట్ చేశాను. నాకు స్టోరీ రాయడం రాదు, డైరెక్షన్ రాదు అన్న ప్రతి ఒక్కడికి ఈ డైలాగ్ తోటే సమాధానం చెప్తా. నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి నేనైతే స్టోరీ కంప్లీట్ చేశాను. ఈ ఒక్క డైలాగ్ చాలు, మొత్తానికి ఫినిష్ చేశాను. నేనేం రాశానని ఆతృతగా ఉన్నారా? చదివి వినిపిస్తా. ప్రేమ కథ. ప్రతి చినుకు నేలని తాకాలని ఆరాటపడుతుంది. కానీ కొన్ని చినుకులు నేలని తాకే ముందే ఆ గాలిలోనే ఆవిరైపోతాయి. బహుశా మన ప్రేమ కూడా అంతేనేమో. నీతో 7 అడుగులు వేయాలని నేను ఆశపడితే ఒంటరిగానే వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు కురుస్తున్న ఈ చినుకులు నా కన్నీటిని దాచగలవేమో, కానీ గుండెల్లో నిండిన నీ జ్ఞాపకాలు
ఎప్పటికీ చెరపలేవు. నువ్వు లేని ఈ చలిగాలిలో ఒంటరిగా మిగిలింది నేను కాదు, మన ప్రేమ.